హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను బొబ్బట్లు అయితే చేయబోతున్నానండి. బొబ్బట్లు నెయ్యి మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. అవి నేను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. ఇంకా 2 రోజులు అయితే నాకు ఆరోగ్యం అయితే బాగోక ఇంకా నేను వీడియోస్ అయితే సరిగ్గా ఏమీ చేయలేదండి. నేను ఇంకా అందుకు ఈరోజు అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటనేది ఒకసారి అయితే చూడండి. రోజైతే బొబ్బట్లు అయితే చేస్తున్నానండి. బొబ్బట్లకి ఇదిగోండి 1/2 కేజీ పచ్చెనపప్పు తీసుకున్నానండి, నానబెట్టుకుని ఇదిగోండి కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటానండి. మనకి బూర్లు పూర్ణం పడతాం కదండి, ఇంకా సేమ్ అలాగే పట్టుకోవాలి బొబ్బట్లు కూడాను. ఇదిగోండి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను, 1/2 కేజీ ఏమో శనగపప్పు తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టుకుంటానండి పప్పు. పప్పు అయితే మనకు మెత్తగా ఉడికిపోయిందండి. మనకి ఇలా ఉడికిపోతే సరిపోద్ది. పెట్టుకుని 3 విజిల్స్ వస్తే మనకు పప్పు అనేది ఉడికిపోద్ది. పావు కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇదిగోండి లాలికాయ పొడి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. టమో ఇదిగోండి ఒక 1/2 కేజీ మైదాపిండి అయితే తీసుకున్నాను బొబ్బట్లకి. ఇప్పుడు ఈ మైదాపిండి సింపేసుకొని చక్కగా జల్లిచ్చేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి స్మూత్గా అయితే కలిపేసుకోవాలండి. మనం చాలా ఎంత సోపు కలుపుకుంటే అంత స్మూత్గా తయారవుద్దండి మైదా అనేది. అప్పుడు మనకు స్మూత్గా చక్కగా చేతిలోనే బొబ్బట్లు అనేవి చేసేసుకుని మనం వేసుకోవచ్చండి. చాలా స్మూత్గా కలుపుకోవాలండి. కొంచెం చపాతీకి అయితే కొంచెం గట్టిగా కలుపుకున్నా పర్వాలేదు, బొబ్బట్లకి కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి గోరువెచ్చని నీళ్ళతోటి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఏంటనేది. అదిగోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడండి. స్మూత్గా వచ్చే వరకు కలుపుకుంటానే ఉన్నానండి. నా చేయి నొప్పి వరకు కలుపుతూనే ఉన్నాను. అదిగోండి పైన మనం కొంచెం నూనె వేసుకుని మనం మళ్ళీ కలిపేసుకుంటే మనకి బొబ్బట్లు చేసుకునేటప్పుడు చక్కగా చేతికి అంటుకోకుండా స్మూత్గా అయితే వచ్చేస్తాయండి. కలిపెట్టేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా స్మూత్గా తయారైపోద్దండి. అదిగోండి మనం బొబ్బట్లో పూర్ణం అయితే తయారు చేసేసుకున్నాం కదండి. బూర్లు పూర్ణమును బొబ్బట్లో పూర్ణం కూడా ఒకటేనండి. కాకపోతే బూరెలో పూర్ణం కొంచెం పప్పులాగా ఉన్నా పర్వాలేదు, ఇదైతే కొంచెం స్మూత్గా అయితే ఉండాలి, మెత్తగా అయిపోవాలండి బొబ్బట్లో పూర్ణం అనేది. అలా మెత్తగా అయితే చేసేసుకుని మనం చక్కగా నీళ్ళు లేకుండా చక్కగా పప్పు చక్కగా ఉడకబెట్టుకుని చక్కగా చేసుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా పూర్ణం అనేది చక్కగా వద్దండి. అది కూడా చూడండి మనం చపాతీ కర్రతో చేసుకోకుండా చేతితోటి చక్కగా ఒత్తేసుకుంటే మనకి చపాతీలాగా అయిపోతుందండి. ఇంకా పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకుని చక్కగా ఉండ కింద రౌండ్గా చుట్టేసుకుని మనం బొబ్బట్టు చేసుకుంటామేనండి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. అదిగోండి పూర్ణం చూడండి చక్కగా మెత్తగా ఎలా ఉందో, జోరుగా కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా గట్టిగా అయితే రావాలండి పూర్ణం అనేది. అది కొంచెం చూడండి చేతికి చక్క అంటుకోకుండా ఎలా ఉందో అండి.
అలా రావాలి మనకి పూర్ణం అనేది. అప్పుడే మనకి చక్కగా బొబ్బట్లు అనేవి బాగా వస్తాయండి. మనం బొబ్బట్టు మధ్యలోను అలా పెట్టేసుకుని అలా హోల్ లేకుండా చుట్టూరు పిండిని అలాగా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ మనం ఒకసారి రౌండ్గా చేతిలోనే ఉండ కింద చేసేసుకుని మనం బొబ్బట్టుని అనేది ఒత్తుకోవాలండి. అప్పుడు మనకు చక్కగా వచ్చేస్తాయి. మనం గట్టిగా కలిపేసుకున్నామంటే చపాతీ కర్రతోనైతే చేసుకోవాలి, చేత్తోనైతే కుదరదు. ఎందుకంటే మనం ఇప్పుడు చక్కగా పిండి అది బాగా కలుపుకున్నాం, పూర్ణం బాగా పట్టుకున్నాం కాబట్టి మనకు చేత్తోనే అయిపోద్దండి. చూడండి, చక్కగా రౌండ్గా వచ్చేసినాయండి. మనకి స్వీట్ షాపుల్లోనూ గట్ట మనకు బొబ్బట్లు తెచ్చుకోవాలంటే అవి పలసగాను చిన్నగా కొంచెమే ఉంటాయండి. మనం ఇలా పాతకాల పద్ధతిలో పెద్ద పెద్ద బొబ్బట్లు చేసుకుని చక్కగా తినేవారండి. నేను ఇప్పుడు ఆ పద్ధతిలోనే మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, బొబ్బట్లు అనేవి నేను మా నానమ్మతోటి రైతురింటికి వెళ్ళి ఆ రైతురింటి దగ్గర అయితే నేను నేర్చుకున్నానండి. చిన్నప్పుడు మా నానమ్మ రైతులకి వెళ్ళేదండి. వెళ్తే మా నానమ్మ వెనకమాల వెళ్ళి వాళ్ళు ఏమేమి వంటలు చేస్తారు ఏంటనేది నేనైతే నేర్చుకున్నాను. బూర్లు కూడా నేను అలాగే నేర్చుకున్నానండి. చూడండి, బొబ్బట్లన్నీ అలాగ రౌండ్గానైతే తయారు చేసేసానండి నేను. బొబ్బట్లన్నీ కూడా మనం అదే రకంగా తయారు చేసేసుకుంటే అయిపోతాయండి. మనం చేతిలో పెట్టుకుని అలా రౌండ్గా చేసుకుని ఒకసారి మళ్ళీ మనం అలా చపాతీలాగా ఒత్తేసుకోవాలండి. లోపల పూర్ణం అయితే మనం ఎక్కువగా పెట్టుకుంటున్నాం కదండి, టేస్ట్ అనేది మట్టుకు చాలా బాగుంటుంది. అలాగ అన్ని బొబ్బట్లు అయితే చేసేసుకున్నానండి నేను. ఇంక ఇదే లాస్ట్ బొబ్బట్టు. అన్ని బొబ్బట్లు అయిపోయినాయి. మనం పిండిలో నూనె పోసుకున్నాం కాబట్టి అసలు పిండి మనకు చేతికి అంటుకోదు, మనకి మనం చేసుకునే రాయికి కూడా అంటుకోదండి. చక్కగా వచ్చేద్ది. అయిగోండి చూడండి, బొబ్బట్లన్నీ ఎలా వచ్చేసినాయో చక్కగా అయితే వచ్చేసినాయండి. 2 పీటల నిండా సదిరేసుకున్నానండి బొబ్బట్లు. అయిగోండి చూడండి ఎలా వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను స్టవ్ పైన అయితే ఇప్పుడు బొబ్బట్లని నేతితో అయితే కాల్చుకుంటాను. చూడండి, ఎలా కాలుతాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, రౌండ్గా వచ్చినాయండి. మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. మనం అట్ల పేనం బాగా కాలనిచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా బొబ్బట్లు కాల్చేసుకుంటే మనకు చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఎండకు తట్టుకోలేక కింద కూడా తడి ఉండదు కదా, కుండీలేమో ఎంతెంతో లేవు కదా, అందుకని పూలు తెల్లబడిపోతుంది. పనికేసి ట్యాంకులో ఇక్కడ తిప్పితే
అది కట్ చేసారా? సరే అండి, బొబ్బట్లు అయితే ఎలాగేసాను చూడండి. చాలా బాగా వచ్చేసినాయండి బొబ్బట్లు. మనం నెయ్యితోటైతే పూర్ణం అయితే చేసుకున్నాం కదండి, చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు టేస్ట్ అనేది ఎలాగుందో చూసేది చెప్తానండి. చాలా గుల్లగా స్మూత్గా ఉన్నాయి కదా. చాలా బాగున్నాయి అప్ప. మా బాబాయ్ చాలా బాగా ఉండింది. ఈ బొబ్బట్లు అయితే స్వీట్ షాప్లో అయితే అసలు బాగోవండి. అసలు మా బాబాయ్ చాలా బాగా చేసింది. మా బాప అయితే ప్రతి వంట కూడా చాలా బాగా చేస్తుంది. ప్రతి వచ్చు మా బాపకి, ప్రతిది చాలా బాగా ఉంటుంది. ఇదైతే బొబ్బట్టు అయితే చాలా బాగుంది. మన పాతకాల పద్ధతిలో చక్కగా ఇలాగా పూర్ణం ఎక్కువ పెట్టుకుని లోపట ఇలా చేసుకుని ఇది గిలక చూడండి పూర్ణం ఎలాగుందో. పూర్ణం లోనకంట ఉంది, చక్కగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఇదిగోండి టైం వచ్చేసి 4 గంటలు అవుతుంది. మాకు నీళ్ళు అయితే వస్తున్నాయండి. ఇదిగోండి బొబ్బట్లు ఎలా ఉన్నాయి. బొబ్బట్లు బాగున్నాయి. రుచిగా ఉన్నాయి.